సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువు తీరారు. వనం జనసంద్రంగా మారిపోయింది. సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు మేడారం బాట పట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్, కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో పాటు పలువురు ప్రముఖులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోరికలు తీర్చే కొంగు బంగారం, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి నిదర్శనం సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరారు. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోగా గురువారం అసలు ఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుండి సమ్మక్క ప్రతిరూపాన్ని తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. నలుగురు దేవతామూర్తుల ప్రతిరూపాలు వనం నుండి జనం మధ్యకు రావడంతో మేడారం ఓ మహానగరంగా మారిపోయింది. లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం కోసం మేడారం బాట పట్టారు. బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్ల బండ్లు, హెలికాప్టర్ల ద్వారా మేడారం చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో సహా పలువురు ప్రముఖులు వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క దర్శనానికి వచ్చిన గవర్నర్కు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. గవర్నర్ సౌందరరాజన్ సమ్మక్క సారక్క దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి ముఖ్యమంత్రి హోదాలో తొలిమొక్కు చెల్లించుకున్నారు. అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. సీతక్క గారు మంత్రివర్యులైనరు, సురేఖమ్మ గారు మంత్రివర్యులైనరు. మాకందరు కూడా వివిధ హోదాలు, బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది. ఈరోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా 1,50,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు, ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం 110 కోట్ల రూపాయల నిధులను కేటాయించి అహర్నిశలు ఎన్నికలు ముగిసిన వెంబడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితి.